రక్షకుడుగా గుర్తించి ఇతరుల పొరపాట్లను క్షమించే అధికారం ఆయనకు ఉన్నది కాబట్టి అందరి పొరపాట్లను కూడా క్షమించమని చెప్పడం. 7వది చేసిన పొరపాట్లకు బాధపడి తిరిగి పొరపాట్లు చేయకుండా జీవించడం. తద్వారా మానసికమైనటువంటి శాంతి వ్యక్తిలో, కుటుంబంలో, సంఘంలో ఉంటుంది. మరి మీది క్రిస్టియన్ కుటుంబం, అతను క్రైస్తవుడైతే ఏంది, క్రైస్తవుడు కాకపోతే ఏంది, అతను హిందూ అయితే ఏంది, అతను ముస్లిం అయితే ఏంది, ఈ మతాలన్నీ మధ్యలో వచ్చినాయి. ప్రాథమికంగా లేదు. ప్రాథమికంగా మానవుని యొక్క జీవితము అరణ్య ప్రదేశాల్లో ప్రారంభమైంది, నదీ తీర ప్రాంతాల్లో ప్రారంభమైంది. కల్చర్ అనేది డెవలప్ అయిన తర్వాత గ్రామాలు, పట్టణాలు, మహాపట్టణాలు, దేశాలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు. ఇది అభివృద్ధి క్రమం. దీన్ని ఎవరు చెప్పరు. మతం అనే పేరట ఒక ఇతరుల మతస్థులను దూషించడం. అందుకని హ్యూమన్ రైట్స్ ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్, జీవించే హక్కు, రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమని భావించే హక్కు, రైట్ టు డిగ్నిటీ, అందరూ గౌరవంగా జీవించే హక్కు. ఇవి మానవ హక్కులు. ఇవి దైవం మనకి ఇచ్చినటువంటి హక్కులు. వీటిని కాదడానికి ఎవరికి అవకాశం లేదు. కానీ మతం పేరట, కులం పేరట నువ్వు ఇది అది అని దూషిస్తే అది అమానవీయతం, మానవరహితమైనటువంటి తత్వం వస్తుంది తప్ప మానవ తత్వం కాదు. కాబట్టి మానవ హక్కుల పరిరక్షణలో ఏ వ్యక్తి అయితే తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతరుల రక్షణ కొరకు అయితే ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళు దైవంతో సమానం. ఆ కోవకు చెందిన పుణ్యాత్మురాలు మన లావణ్య. అందుకని ఎంతమంది అయితే ఇప్పటి వరకు ఆమెతో ఉన్నారో అందరూ ఒకరొకరికి జమ చేసుకొని ఆమె లావణ్య దండుగా మీరు తయారై ఈ అరుణోదయ ఆశ్రమాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి అందులో సేవలు పొందుతున్నటువంటి తల్లులకు, తండ్రులకు మనమందరం చేదోడుగా వాడోడుగా ఉండాలని ఆశిస్తూ ఎందరో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పరంగా, ప్రభుత్వేతరంగా ముందుకొచ్చి సహాయం చేయాలి. రెండవది స్థానికంగా నాయకులు ఉంటారు. తమ్ముడు చూస్తే నాయకుడులా కనపడుతున్నారు నాకు, యువ నాయకుడు. అలాంటి నాయకుడు కూడా ముందుకొచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి ఇక పోలీస్ అధికారులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి యువకులు కానీ, యువతులు కానీ, ఇళ్ళాళ్ళు కానీ, పెద్ద మనుషులు కానీ, ముఖ్యంగా ప్రజానాయకులు అనే వాళ్ళు కూడా దీని ఎడల ఆదరణ చూపించి లావణ్య గారికి మంచి పేదోడు వాదులుగా చేయూతనిచ్చి ఉన్నటువంటి పెద్దవాళ్ళను తమ తల్లిదండ్రులుగా చూస్తారని భావిస్తూ ఆశిస్తూ మా సోదరుడు కృష్ణపల్లి గారికి చక్కటి ఉపన్యాసంతో పాటు మా గురించి కూడా 4 వివరాలు చక్కగా చెప్పినందుకు వారికి కూడా అభినందన చేస్తూ ఉదయం వచ్చినటువంటి సోదరుడు రవి, శ్రీనివాస్ వాళ్ళిద్దరూ ఆమెకు ఒకరు కుడి భుజం అయితే ఒకరు ఎడమ భుజం. ఎందులో ఎవరు కుడి భుజం ఎవరు మొత్తానికి ఇద్దరు మాత్రం భుజాలు. అది అలాంటి చక్కటి బలమైనటువంటి భుజాలు ఉన్నటువంటి ఇలాంటి తమ్ముడు కూడా ఆ అమ్మాయికి సహాయం చేస్తున్న ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం అమితమైనటువంటి ఆనందాన్ని కలుగజేసిందని ఆశిస్తూ ఆమె తయారు చేసి వడ్డించబోతున్నటువంటి ఆహారాన్ని అందరూ జీవించి నిద్రలో ఉన్న వాళ్ళని లేచి కాసేపు భోజనం చేసి వీలైతే పడుకొని వెళ్ళండి. Thank you very much, sir.